వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ చిన్న అడ్వెంచర్. నేను మీ నరేంద్ర. సుమారు 400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అదేనండి, అక్కడికే వస్తున్నాను. మనం పులిచింతల ప్రాజెక్ట్ సందర్శించాం కదండి. ఆ ప్రాజెక్ట్ కి అతి సమీపంలో గల ఆలయమే శ్రీ సత్తమ్మ తల్లి దేవస్థానం. 400 సంవత్సరాల ఆలయ చరిత్ర గల శ్రీ సత్తమ్మ తల్లి ఆలయం సందర్శించుకుందాం రండి. ఇదేనండి ఆలయంలోకి వెళ్ళు ముఖద్వారం. మనకు కనపడే ఈ ఆలయ ముఖద్వారం నుండి అటవీ మార్గంలో మనం లోపలికి వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకోవాలంటే పులిచింతల డ్యాం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం మాదిపాడు అటవీ ప్రాంతంలో ఉంది. ఆలయమును సందర్శించుకునే ముందు ఆలయ చరిత్ర తెలుసుకుంటూ దట్టమైన అరణ్య మార్గము నుండి మన ప్రయాణం కొనసాగిద్దాం రండి. ఒకప్పటి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామం నందు సుమారు 400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక పుణ్య దంపతులకు 5గురు మగ సంతానం కలిగిన 13 సంవత్సరాల తర్వాత 6వ సంతానంగా శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు జన్మించారు. ఆమెకు మాదిపాడు గ్రామము చెందిన కురువి ఇంటి పేరు గల ఒక మగవానితో వివాహం జరిపించారు. అత్తింటి వారు మగవాడు అయిన తన భర్తను ఆమెను చులకనగా చూడసాగారు. ఒకరోజు అమ్మవారు తన తండ్రికి స్వప్నం నందు కనపడి తనను పుట్టింటికి తీసుకువెళ్లమని కోరగా, ఆ మరుసటి రోజు ఆమె తండ్రి మాదిపాడు గ్రామం చేరుకొని కూతురుని అల్లుడిని వెంట పెట్టుకుని చింతపల్లి గ్రామం చేరుకొని వారికి నివాస ఏర్పాట్లు చేసి ఉన్నారు. అంతటా అమ్మవారు గ్రామంలో పాలు పోయిచూ జీవనం సాగించుచున్నారు. ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రదేశంలో పూర్వము రాజుపాలెం అనే గ్రామము ఉండేది. అమ్మవారు ఆ గ్రామం నందు కూడా పాలు అమ్మేవారు. ఒకరోజు ఆ గ్రామం నందు భయంకరమైన మహమ్మారి సోకి పశువులు మనుషులు మరణించారు. గ్రామస్తులు సోది అడగగా ప్రక్క గ్రామం నుండి వచ్చి పాలు పోయుచున్న సత్యమ్మే దీనికి కారణమని తెలపగా గ్రామస్తులు సత్తమ్మ తల్లిని బలిచ్చుటకు కలిసినారు. మరుసటి రోజు ఆదివారం సత్తమ్మ తల్లి అమ్మవారు ఆ గ్రామంలో పాలు పోసి వచ్చుచుండగా గ్రామస్తులు ఆమెను పిలిచి ప్రస్తుతం అమ్మవారు వెలిసిన ప్రదేశంలో శిరస్సు వరకు పూడ్చి అఖండమును అమ్మవారి శిరస్సు మీద ఉంచి గ్రామస్తులు ఆమె శిరస్సు మీద నుంచి దాటుకుంటూ ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం బెల్లంకొండ దగ్గర ఉన్న రాజుపాలెం గ్రామమే అప్పటి రాజుపాలెం అని గ్రామస్తులు కథనం. అమ్మవారు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి ఆమెను వెతుకుచూ తన భర్త అటవీ ప్రదేశంలో గాలించగా అమ్మవారిని గోతిలో కూర్చిన ప్రదేశం చేరగా శిలారూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇప్పటికీ గర్భాలయంలో శిరస్సు వరకు కూర్చిన అమ్మవారి విగ్రహం మనం చూడవచ్చు. అమ్మవారు మోగవాడైన తన భర్తకు మాట ప్రసాదించారు. ప్రతి ఆదివారం తనకు పొంగళ్ళు సమర్పించవలనని, అత్తింటి వారు మరియు పుట్టింటి వారు తనకు పసుపు కుంకుమ పంపించి జాతర చేయవలనని ఆకాశవాణి ద్వారా అమ్మవారు తెలియజేసినారు. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం భక్తులు అమ్మవారికి పొంగలు నివేదించుతున్నారు. మనం అమ్మవారి ఆలయం చేరుకున్నాం. మీరు చూస్తున్న దేవాలయమే శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయం. ఈ ప్రాంతంలోనే అమ్మవారు శిలారూపంలో వెలిచారు. ఆ శిలారూపం అమ్మవారి గర్భాలయంలో క్రింది భాగంలో ఉంటుంది. రండి అమ్మవారిని దర్శించుకుందాం. భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయము పరిసర ప్రాంతాలు చూపిస్తున్నాను చూడండి. ఈ ఆలయ పరిసర ప్రాంతాలు పచ్చదనంతో చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో పొంగలి షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ప్రాంగణం ఆదివారం రోజు బాగా రద్దీగా ఉంటుంది భక్తులతో. రండి మీరు కూడా నాతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు చూద్దాం.
భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి మా ప్రయాణం మొదలైంది. ఈ మా ప్రయాణం మీకు నచ్చిందనుకుంటున్నాను. తిరిగి మరలా మరి ఒక వీడియోలో కలుద్దాం.